తేదీ కూడా నిర్ణయించబోతున్నట్లు కనిపిస్తూ ఉంది. ఒకసారి సార్ పాపారావు గారు ఏం చెప్తారు సార్? ఇంత అంటే ఎన్నికలు జరగడం, ఆ తర్వాత ఫలితాలు రావడం, ఆ తర్వాత సరే మెజారిటీకి కొంత దూరంలో ఏది మ్యాజిక్ ఫిగర్కి నిలిచినప్పటికీ ఇతర పార్టీల మద్దతుతోని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తానో కొంత గవర్నర్ ఆలస్యం చేయడం, అంటే సరైన సంఖ్యాబలం లేదు కదా అనేది వారు అడిగిన ప్రశ్న కూడా కనిపిస్తూ ఉంది. సరే మొత్తానికి కొంత లేటెస్ట్ అయితే యాక్సెప్ట్ చేసినట్టు తెలుస్తూ ఉంది. ఆ తర్వాత బలం నిరూపించుకోవాల్సి ఉంటుంది అసెంబ్లీలో. ఏం చెప్తారు సార్? సాధారణంగా అయితే అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించిన పార్టీని ఒక ఎన్నికలో పిలవటం అనేది ఆనవాయితీ. గవర్నర్ పని అంతవరకే. మొదట బల ప్రదర్శన, ఎవరికి బలం ఉంది లేదు నిరూపించుకోవాల్సింది అసెంబ్లీ ఫ్లోర్ మీద. అసెంబ్లీ ఫ్లోర్ మీద అది నిరూపితం కాకపోతే తర్వాత ప్రాసెస్ లో గవర్నర్ కి కొంచెం ఫ్రీడమ్ పెరుగుద్ది నిర్ణయాలు తీసుకోవటంలో. నిరూపించండి నా ముందనేది ఇంకోటి అడిగేది. ఎందుకంటే నిరంతరంగా సంక్షోభం ఉండకూడదు, గొడవ ఉండకూడదు అనే దాని మీద అడిగే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ మొదటే విజయ్ వెళ్ళగానే పార్టీ పేపర్లో వచ్చిన వార్తల ప్రకారంగా చూస్తే విజయ్కి మెజార్టీ రాలేదు కాబట్టి గవర్నర్ దాని ప్రకారం పోవటానికి వీల్లేదు. గవర్నర్ బాధ్యత నాకు అర్థమైనంత. అందుకనే అందరు కూడా విమర్శిస్తున్నారు. వాళ్ళ సినీ రంగ, తమిళనాడు సినీ రంగ ప్రముఖుల దగ్గర నుంచి వాళ్ళలో ప్రకాష్ రాజ్ కూడా, అలాగే కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ కూడా దాని విషయంలో సిపిఎం కూడా విమర్శించుంటుంది. సిపిఐ కూడా చెప్తుంది అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించిన విజయ్ని టీవీకేని పిలవాలి అనేది. అలాగే గవర్నర్ వ్యవహార శైలి విషయంలో కూడా సిపిఐ కొంత అభ్యంతరం చెప్పింది. సిపిఎం కూడా బహుశా అలాగే చెప్పు. దీని మీద ఊహాగానాలు ఏంటంటే సిపిఎం సమర్థించబోతున్నాయి అనేది ఊహాగానం. మరి ఇంతవరకు వాళ్ళు కరాఖండ్గా చెప్పాల. న్యాయం అని చెప్పడానికి ఎదుటిపక్షం వాళ్ళ తరఫునైనా వేరే రాజకీయ పార్టీ తరఫునైనా న్యాయం అన్యాయం మాట్లాడటానికి మనం వాళ్ళతో కలవాల్సిన అవసరం లేదని నేను అనుకుంటున్నా. కలుస్తారో లేదో మనకు తెలియదు కానీ ఏదైనా కానీ దాని తర్వాత డిఎంకే కూడా చెప్పింది ఫార్మ్ చేయడానికి అవకాశం ఇవ్వాలని. అదే మరి న్యాయం అన్యాయం మాట్లాడటానికి మనం వాళ్ళు మన ప్రత్యర్థి కావచ్చు కానీ న్యాయం అన్యాయం అందరికీ సమానంగా ఉండాలి. మనిషి అది రెండో వాళ్ళు తన వాళ్ళు కాకపోయినా న్యాయం అన్యాయం అది ఉండాలి. అది మంచి ధోరణి. దాన్ని బట్టి మన వాళ్ళంతా కలిసిపోయారు అనుకుంటే అది పొరపాటు అనేది సిపిఐ టీవీకేకి అవకాశం ఇవ్వండి అని మాట్లాడితే టీవీకేతో సిపిఐ కలుస్తుందంటే ఈ రోజున ధోరణి, అది రాజకీయాల్లో ధోరణి అట్లా మారింది. అంటే ప్రత్యర్థిని శత్రువులాగా చూడడం అనేది ఇక న్యాయం అన్యాయం ఉండకూడదు. ప్రత్యర్థిని ఎట్లాగైనా తుదముట్టించే కార్యక్రమంగా నడుస్తున్నటువంటి రాజకీయాల్లో వాతావరణం, సామాజికంగా కానీ రాజకీయాల్లో వాతావరణం అలా ఉంది. దానికి భిన్నంగా ఉండటం మంచిదే. సరే, అది నేను కూడా మన యాంకర్ ఆయన సార్ చెప్పినట్టు టీవీకేని రమ్మని పిలిచారని, నిరూపించుకోమని, బలప్రదర్శనకి ఓకే చేశారని చెప్పి అసెంబ్లీలో నిరూపించుకోమన్నారని గవర్నర్ ఇప్పటికి వార్తలు వచ్చినాయి. అది గవర్నర్ మీద చాలా తీవ్రంగా విమర్శలు వచ్చినాయి. ఒక రకంగా తీవ్రమైనటువంటి విమర్శలు. నాకు తెలిసి అయితే అక్కడ మెరీనా బీచ్ లో కూడా కొంత ప్రదర్శనలు కూడా జరుగుతున్నాయి. చిన్న నిరసనకారులు చేరటం కానీ జరుగుతున్నాయి. కాబట్టి ఏంటంటే పరిస్థితి చేజారిపోకముందే గవర్నరు పొరపాటుని దిద్దుకోవటం లాంటివి చేసి ఉంటారని అనుకుంటున్నా. కాబట్టి ఏంటంటే అదే సోషల్ మీడియాలో కూడా బయట కూడా అదే మాట్లాడుతున్నారు. ఇప్పుడు లోక్ భవన్ లో కాదు, అసెంబ్లీలో బల నిరూపణ చేసుకుంటారు. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉంది కాబట్టి ఎవరు మాట్లాడేది కాదు, చట్టబద్ధంగా అది ప్రాసెస్. అది గవర్నర్కి కాదు కదా, ఎవరికి ఎక్కడ నిరూపించుకోవాలి? అసెంబ్లీయే నిరూపణకి, బల ప్రదర్శనకి. ఒక మీరు అవిశ్వాస తీర్మానం పెడితే ఎక్కడ జరుగుద్ది? గవర్నర్ ముందు పోయి చూపించుకో కదా. అసెంబ్లీలో ఓట్లు వేసుకున్న తర్వాత పోతాం గవర్నర్ దగ్గర. ఎక్కడైనా అంటే అవిశ్వాసమైనా అసెంబ్లీలో జరగాలి తప్పితే హూ ఈజ్ గవర్నర్? అక్కడ గవర్నర్ పాత్ర అదేమీ లేదు. కాబట్టి ఏంటి, స్పష్టంగా గవర్నర్ గీత దాటారు నిన్న. ఈయన కూడా అమాయకంగా, విజయ్ కూడా కొంత అమాయకంగా ఆయన దగ్గర పోయి బల ప్రదర్శన, నాకు బలం ఉందని చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ ద లార్జెస్ట్ పార్టీ, ప్లీజ్ కాల్ మీ, అంతవరకు ఆయన తర్వాత ఇక్కడ నిరూపించుకుంటూ పోయేది. ఈయన అమాయకత్వం, ఆయన కొంత హోషియార్ అవటం, కొంత దానివల్ల కొంత నిన్నైతే దాన్ని కొంత ఆయన తిప్పి పంపటం అది జరిగినాయి. ఏమైనా కానీ అంతా సాఫ్ట్ గా జరుగుతుందని అనుకుందాం. తర్వాత ఏమవుద్దంటే, మీకు ఇప్పుడున్న రాజకీయ వాతావరణంలో జరుగుతుంది ఏంటంటే, ఒకసారి బల ప్రదర్శన కనుక వెళ్ళిన తర్వాత అసెంబ్లీలో బల ప్రదర్శనకి సింగిల్ లార్జెస్ట్ పార్టీ, అందులో పెద్ద 10-12 సీట్లు తెచ్చుకోవటం అంటే అక్కడ ఇక్కడి నుంచి చూపించుకోవటం బల ప్రదర్శన చాలా ఈజీ. ఎందుకంటే మంత్రి పదవులు 20 మంది మంత్రులు జాబితా కూడా ఇచ్చాడు ఇవాళ, ఏదో దాంతో పాటు తను తీసుకెళ్లిన దీంతో పాటు అని చెప్పి చెబుతున్నారు. కాబట్టి ఈ రోజున్న పరిస్థితిలో ఏదో పార్టీ నుంచి చీలి వచ్చే అవకాశాలే ఉన్నాయి. ఏ పార్టీలో చెప్పలేం కానీ మనం ఏదో పార్టీ నుంచి చాలా మంది ఆస్పిరెంట్స్ ఈ రోజు అసలు ఎన్నికల్లో డబ్బులు పెట్టి ఎమ్మెల్యే గెలవడానికి, మళ్ళీ సంపాదించుకోవాలంటే ఈ ఏదో గవర్నమెంట్ లో పోయి దూరాలి, లేకపోతే అసెంబ్లీ మొత్తంగా రద్దు అయితే ప్రమాదం, ఇట్లా చాలా ఆలోచించుకునే వాళ్ళు, లేదు అధికారం కోసం వెంపర్లాడేవాళ్ళు అనేక మంది ఈ రోజు రాజకీయాల్లో ఉన్నారు. అందరూ అలా ఉండరు. కానీ వాళ్ళంతా ఇప్పుడు బల ప్రదర్శనకు అవకాశం దొరికితే వాళ్ళందరినీ సమీకరించుకునే అవకాశం విజయ్కి ఎప్పుడూ ఉంటుంది. వాళ్ళంతా కూడా కాంటాక్ట్ చేస్తారు. వాళ్ళు అవసరమైతే పార్టీని వదిలివచ్చే వాళ్ళు కూడా ఉంటారు.
వాళ్ళ పార్టీలో వదిలించే వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి బల ప్రదర్శన అనేది ఒక అవకాశం. మీకు అప్పటికప్పుడు బలం లేకపోయినా బల ప్రదర్శన అనేది కొంతమందిని ఇట్లాంటి కూడగట్టుకునే అవకాశంగా బల ప్రదర్శనకి మీకు సిగ్నల్ వస్తే కనుక గ్రీన్ సిగ్నల్ అది ఒక అవకాశం. సో అది అక్కడ ఏంటంటే రేపు బల ప్రదర్శన కొంచెం అమాయకత్వం ఉంది. జై క్యాంపులో కొంత పరిపక్వత లేని అనుభవం రాయించే ఇట్లాంటివి ఉన్నాయి కాబట్టి కొంత ఇబ్బంది పడతారు వాళ్ళు. ఖచ్చితంగా 5 ఏళ్ళు గవర్నమెంట్ నడపడంలో కూడా వాళ్ళకి అనేక ఇబ్బందులు వస్తాయి దీనివల్ల. ఇది వాళ్ళ ఇది ఉంది. కానీ ఏంటంటే మరి అవతల పక్క వాళ్ళు నాటు తేలిన వాళ్ళు, రాజకీయాల్లో నాటు తేలారు, జీవితంలో నాటు తేలారు, రకరకాలు చూశారు, ఎదురు దెబ్బలు తిన్నారు. వాళ్ళకున్నటువంటి పరిపక్వత అని కూడా అన్న కానీ వాళ్ళకున్నటువంటి ఆరితేరిన తరం, పరిపక్వత అంటే మంచి మాట, అది ఆరితేరిన తరం అంటే కొంత నెగటివ్ గా అంటున్నాను. ఆరితేరిన తరం విజయ్ లాంటి నవైస్ అమాయకుడికి, కొత్తగా వచ్చిన వాడికి, ప్రస్తుతం ఉన్న సమాజంలో తేనెబూసిన కత్తుల వ్యవహారాలకి పనికొచ్చేది కాదు కాబట్టి కొంచెం 5 ఏళ్ళు కష్టపడతాడు. ఏదేమైనా రేపు బల ప్రదర్శన అవకాశం వస్తే అంతవరకు ఏమవుద్ది అనేది చూడాలి. మరి పైగా ఏమవుద్దో తెలుసా, జనరల్ గా నేను అనుకోవటం ఏంటంటే విజయ్ లాంటి వాడి పక్కకి పోతే మన ఇష్టానుసారం సాగుద్దని. ఎందుకంటే విజయ్ అమాయకుడు కాబట్టి మనం కనుక పోయి అక్కడ కొంచెం మన తెలివితేటలతో, రాజకీయ తెలివితేటలతో, ఈ రకమైన తెలివితేటలు ఉంటాయి కదా, వాటితో పోయి ఆ పార్టీలో చేస్తే మంత్రి పదవి తెచ్చుకోవటమే కాకుండా అతని మీద మనమే పై చేయి సాధించవచ్చు, పార్టీలో మన ఇష్టానుసారం సాగించుకోవచ్చు, అక్కడికి పోతే అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. సరే, ఏం జరుగుతుంది అనేది ఇప్పటికైతే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు కనిపిస్తూ ఉంది. ఒకసారి నేను శ్రీరామ్ గారు నమస్తే సార్, ఏం చెప్తారు? మొత్తం వెంటనే ఇక లాంఛనం అనుకున్నారు, ప్రమాణ స్వీకారం చేస్తారు అని అనుకున్న తర్వాత గవర్నర్ కొంత ఇప్పటివరకు ఆలస్యం చేయడం, కొంత సందిగ్ధత నెలకొంది. మొత్తానికి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టే కనిపిస్తూ ఉంది కాబట్టి సో ఏంటి సార్, ఏం చెప్తారు? మీ వ్యూ ఏంటి మొత్తం జరుగుతున్న ఈ రాజకీయ ముఖ చిత్రం మీద?